రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ నుంచి గోదావరిలో దూకి గల్లంతైన ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏఈ నూకరాజు సూసైడ్ లెటర్పై ఫోకస్ పెట్టారు. నూకరాజుతో పాటు భార్య మీనా, కుమార్తె సౌజన్య కూడా గల్లంతయ్యారు. తమ ఆత్మహత్యకు సాదిక్ వేధింపులే కారణమని ఏఈ నూకరాజు సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నాడు. సాదిక్ కాకినాడలో రైఫిల్ షూటింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. అయితే తమ కుమార్తెకు సహాయకారిగా ఉంటానంటే తాను అంగీకరించలేదని నూకరాజు సూసైడ్ లెటర్లో రాశాడు. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం నూకరాజు అల్లుడు మృతి చెందాడు. తన కుమార్తెను సాదిక్ లొంగదీసుకున్నాడని, బ్యాంక్ అకౌంట్లు సాదిక్ ఆధీనంలోకి తీసుకున్నట్లు నూకరాజు సూసైడ్ లెటర్లో స్పష్టంగా పేర్కొన్నాడు. సాదిక్ వేధింపుల వల్లే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నామని అన్నాడు ఏఈ నూకరాజు. ఇది నిజంగా కనుక అదే పర్సన్ వల్ల ఈరోజు సార్ ఫ్యామిలీ కనుక సఫర్ అయి ఉంటే కనుక మన ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక కమిటీని కానీ లేదంటే ఏదన్నా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఎస్పీ గారికి ఒక నోట్ పంపించి దీని వెనకాల ఉన్న పర్సన్ ని శిక్షించాల్సిందిగా, అలా శిక్షిస్తేనే సార్ కుటుంబానికి, సార్ ఆత్మకి శాంతి కలుగుతుందని మేము అందరం చాలా అంటే ఎలా అంటే మేము చెప్పలేకపోతున్నాం మా బాధని మాటల్లో. అంత సార్తో మాకు అనుబంధం అంత స్పెషల్ అది.